ఇకపై బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయనన్నారు నటుడు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు నటుడు ప్రకాష్ రాజ్. దాదాపు 5 గంటల పాటు ప్రకాష్ రాజ్ను ఈడీ ప్రశ్నించింది. ఈడీ అడిగిన డీటెయిల్స్ మొత్తం చెప్పానన్నారు ప్రకాష్ రాజ్. బాధ్యత గల పౌరుడిగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. మళ్లీ రమ్మని నన్నేం కోరలేదన్నారు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్ ద్వారా ఎవరు డబ్బు సంపాదించాలని భావించొద్దని చెప్పారు. ఈడీ అధికారులు తాను చెప్పిన అన్ని విషయాలు నమోదు చేసుకున్నారన్నారు. బెట్టింగ్ యాప్ గురించి ఈడీ వాళ్ళు పిలిచారు 30 రోజు రావాలని. కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది మీకు, వాళ్ళకి ఏం తీసుకున్నారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు, అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని వేసి లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్ అదే చెప్పాను. అదేం లేదని చెప్పానండి. ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి చాలా మంది చనిపోతున్నారు. తర్వాత మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. ఓకే, దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి.